కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులకు యోగాపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రజలందరికీ యోగాపై అవగాహన కలిగించేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తున్నారు. 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. యోగా గురువులు తోట చంద్రమోహన్, పాబోలు సీతారామస్వామి తదితరులు శిక్షణ ఇచ్చారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో యోగా మాసోత్సవాలలో భాగంగా యోగాపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నారావు, ఈవో పిఆర్డి మోహన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఆవశ్యకతను వివరించారు. యోగాపై తర్ఫీదు పొందిన వారిచే వివిధ ఆసనాలపై ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ ఇస్తారని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ద్వారా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు. స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టి యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ఉత్తేజం పొందాలని ఈవో పిఆర్డి రాయుడు మోహన్ కోరారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అసలు చెప్పుకుంటూ పాటించి ఆంధ్రప్రదేశ్కి కాకుండా మన వ్యక్తి కుటుంబానికి సంబంధించి కూడా మన వికాసానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సర్వదా నేను మనస్ఫూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాను కోరుతున్నాను. దానికి అందించిన వాళ్ళకి ధన్యవాదాలు. వైజాగ్లో మళ్ళీ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంకి మనందరం కూడా ప్రిపేర్ అయ్యి కొంతమందిని అక్కడ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రోగ్రాంలో అందరినీ కూడా ట్రైనర్స్ని, మాస్టర్ ట్రైనర్స్ని అందరినీ కూడా అపాయింట్ చేసి జిల్లా లెవెల్లోనూ అలాగే వైజాగ్ అక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమందిని అక్కడ పంపించడం జరిగింది. కాబట్టి యోగా అనేది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి దిక్కున ప్రతి ఒక్కరూ చేయాలనేది మన నిత్య జీవితంలో అందరం కూడా మరి స్కూల్ యుగం కాబట్టి యుగంలో రావడం, ఏ పనులు చేసుకోవడం, వెళ్ళిపోవడం తప్ప ఆరోగ్యం మీద శ్రద్ధ చూపే విధంగా మరి ఎవరు కూడా పట్టించుకునే విధానం ఎవరికీ లేదు. ఈరోజు రావడం, బయటకు వెళ్తున్నామంటే ఏదో మన పనిలో పడిపోవడం, మళ్ళీ నైట్ అవ్వడం, ఏదో తినడం, మళ్ళీ పడుకోవడం, అదే టీవీకి కదా ఇంకొకటి సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోవడం తప్ప ఈ యోగా అనే ప్రత్యేకత దాని గురించి, ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎవరు లేరు. ఎందుకంటే వీటికే మనం ఎడిక్టెడ్ అయిపోతున్నాం. అటువంటి సందర్భాన్ని అలా కాకుండా యోగాను మనం ప్రత్యేకమైన మన జీవితంలో భాగం చేసుకోగలిగితే ఆరోగ్యం మహాభాగ్యమని, ఆరోగ్యంలో యోగా అనేది ప్రత్యేకమైన పాత్ర ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు యోగాని చేసుకోగలిగితే కనుక, భాగంగా చేసుకోగలిగితే కనుక ఆరోగ్యంగా ఉంటామని